టాలీవుడ్ లో సంక్రాంతికి ఉండాల్సిన పోరంతా సమ్మర్ కి షిఫ్ట్ అవుతోంది. బాలయ్య చిరు మధ్యలో తమిళ స్టార్ విజయ్. ఇదే సంక్రాంతికి కనిపించబోయే సీన్. కానీ సమ్మర్ కి మాత్రం లెక్కలన్నీ మారిపోయేలా ఉన్నాయి. మొత్తం మెగా హీరోల సందడితోనే వేసవి మెగా సమ్మర్ గా మారనుంది. సమ్మర్ మెగా సీజన్ గా మారబోతోంది. రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ మార్చ్ లో రిలీజ్ అన్నారు. కాకపోతే ఏప్రిల్ కి వాయిదా పడేలా ఉంది. డేట్లు మారొచ్చు కానీ సీజన్ మాత్రం మారే ఛాన్స్ లేదట. సంక్రాంతికి చెర్రీ, చిరు, బాలయ్య, ప్రభాస్ ఇలా పెద్ద హీరోల మధ్య పోటీ ఉండాలి. కానీ రామ్ చరణ్ మూవీ సమ్మర్ కి, ప్రభాస్ సినిమా దసరాకి వాయిదా పడాల్సిన పరిస్థితి. అయితే చిరు మాత్రం సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా వస్తున్నాడు. వేసవిలో భోలా శంకర్ గా దుమ్ము దులపబోతున్నాడు. ఇక ఈ సమ్మర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లో విడుదల కన్ఫర్మ్ అయింది. మార్చ్ నుంచి ఏప్రిల్ కి ఈ సినిమా డేట్ కూడా మారుతుందంటున్నారు. ఏదేమైనా సంక్రాంతికి రావాల్సిన వీరమల్లు సమ్మర్ కి ముహూర్తం చూసుకుంటున్నాడు. క్రిష్ మేకింగ్ లో పవన్ చేస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ 3 స్కెడ్యూల్స్ లో పూర్తి కాబోతోంది. టాకీ తర్వాత 4th స్కెడ్యూల్లో పాటలు, ప్యాచ్ వర్క్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సమ్మర్ లో ముందుగా చిరు, తర్వాత చెర్రీ, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ హిస్టారికల్ మూవీ రాబోతోంది. కాబట్టి ఇది మెగా సమ్మర్ అంటున్నారు. అయితే మెగా హీరోలతో పాటు ఇంకా కొందరు వేసవికి వెల్కమ్ చెప్పే పనిలో ఉన్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా తన కొత్త మూవీ ఖుషీకి సమ్మరే ఫిక్స్ అయ్యారట. సమంత కోలుకుని షూటింగ్ కి రావటం, ఖుషీ మూవీ పూర్తవటం ఇప్పట్లో కష్టమే అంటున్నారు. సో అదంతా జరిగి సినిమా వచ్చేసరికి సమ్మర్ సీజన్ వస్తుందట. నిజానికి సంక్రాంతికి రావాల్సిన ఆదిపురుష్ మూవీ గ్రాఫిక్స్ ని రిపేర్ చేయటం వల్ల సమ్మర్ లో వస్తుందంటున్నారు. కానీ జూన్ వరకు వాయిదా వేయటం, ఆ తర్వాత దసరాకి రిలీజ్ అంటూ ప్రచారం జరగడంతో లెక్క మారింది.